జీవము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు అయా. ధైర్యముతో నీ కృపాసనము వద్దకు చేరుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఇదిగో నా ఆవరణములను త్రొక్కుటకు మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారని మీరు అడుగుచున్నారు ప్రభా. అవునయ్యా, వచ్చుటకు మేము అర్హులము కాదు. అయినను ధైర్యముతో నీ కృపాసనం వద్దకు చేరుటకు, సమయోచితమైన సహాయము కొరకు నీ సన్నిధిని చేరడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము ప్రభా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. గడిచిన కాలంలో ఎన్నో నైనా శోధనలు, అనారోగ్య పరిస్థితులు మమ్మల్ని వెంటాడినప్పటికీ వాటి నుండి తప్పించి సజీవులుగా ఉంచి మరొక దినమును మాకు అనుగ్రహించావయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలో సంచరించి మమ్మల్ని బలపరచండి. మా అందరికీ వినగల చెవిని, గ్రహించగల మనస్సును, శుద్ధ హృదయాలను దయచేయండి. నీ దాసురాలిగా నిలువబడిన నన్ను ఈ సిలువ చాటును మరుగుపరుచుకోండియా. కేవలము నేను ఒక పాత్రను మాత్రమే, నీ నోటి బోరగా నన్ను వాడుకొని మహిమ పొందమని మీరే మా అందరితో మాట్లాడి మా జీవితాలకు కావలసిన వర్తమానమును అందించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నాకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందుగా చేరి వచ్చిన సంఘమంతటికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదుగుచూ ఉన్నారా? దేవుని యొక్క వాగ్దానాలను పొందుకుంటూ ఆయన సన్నిధిలో సంతృప్తి కలిగి జీవిస్తున్నారా? ప్రతిరోజు ఒక్కొక్కరి ద్వారా మనం ఎన్నో మాటలు వింటూ ఉన్నాం. ఇవన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవంట. అన్ని వాగ్దానాలు మనకే. అన్ని వాగ్దానాలు యేసుక్రీస్తులో నెరవేరుతాయంట. ఇది నాకు కాదు, ఇది ఇశ్రాయేలీలకి, ఇది నాకు కాదు, ఇది మోషేకి, ఇది నాకు కాదు, ఇది ఇంకొక భక్తుడికి అనడానికి లేదు. ఈ వాక్య లేఖనాలన్నీ ప్రతి ఒక్కరికి అన్వయించుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితాల్లో అవి నెరవేరుతాయి. పిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి అందరూ ఆయన సన్నిధిని చేరి ఆయనను మనము అడిగిన ఎడల ధారాళముగా ఆయన మనకు దయచేస్తాడు. వాక్య ధ్యానంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనమును విజయన్న మనకు చదివి చక్కగా వినిపించాడు. చూడండి. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుడు అంటున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఒక పునాది వేశాడు. అది ఎలాంటిదంట? స్థిరమైనది, ఎవ్వరు కదిలించలేనిది. ఆ రాయి ఎలాంటిదంటే పరిశోధించబడిన రాయి, సాధారణమైన రాయి కాదు. అది పరిశోధించబడిన రాయి. మనము చాలాసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వజ్రాలను అవి వెతుక్కుంటూ ఉంటారు కదా చాలామంది వర్తకులు కదా. అవి కొన్ని రాళ్ళు ఏరుకుంటారు. అవి కొంచెం డిఫరెంట్గా, సాధారణమైన రాళ్ళకి డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటే దానిలో ఏదో ప్రత్యేకత ఉందనుకొని దాన్ని తీసుకెళ్ళి పరిశోధన కేంద్రాలకు తీసుకెళ్ళి పరిశోధిస్తారు. అది విలువైంది, అది డిఫరెంట్గా ఉంది అంటే దాన్ని విలువైందిగా చేసి మార్కెట్లో పెడతారు కదా. అది సాధారణమైనదైతే ఏం చేస్తారు? బయట పారవేస్తారు. ఇక్కడ కూడా దేవుడు ఒక రాతిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అది ఎటువంటి రాయి అంటే స్థిరమైన రాయి, అలాగే పరిశోధించబడిన రాయి.
అది పరిశోధించినప్పుడు శ్రేష్టమైందిగా కనిపించిందంట. అందుకనే దేవుడు దానిని స్థిరముగా ఉంచి మూలకు తలరాయిగా చేశాడంట. మూల అంటే ఏంటి? కార్నర్ కదా. మనం ఇల్లు కట్టేవాళ్ళు ఆ మూలన మట్టపు గుండు అదేసి స్టార్టింగ్ అక్కడే కదా చేసేది. ఆ మూలకు తలరాయిగా దాన్ని ఉంచాడంట. మనము ఈ వాక్య భాగాన్ని లోతుగా ధ్యానం చేస్తే, ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు. వాళ్ళందరూ కూడా కొంతమంది రాజుల క్రింద బానిసలుగా ఉన్నారు కొంతకాలం. కొంతమంది రాజులు వారిని పరిపాలించారు. వారి కొద్ది జనమే, స్వల్ప జనమగు యాకోబు ఇశ్రాయేలు అని పిలుస్తాడు దేవుడు కదా. స్వల్ప జనం, కొద్ది మంది జనమే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి ఎంతమందిగా వెళ్ళారు? ఐగుప్తు దేశంలోకి యాకోబు కాలంలో యాకోబు యొక్క కుమారులు 70 మందిగా అక్కడికి వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళాక విస్తరించి ప్రబలడం వల్ల ఆ రాజంట, అక్కడున్న రాజంట వారిని చూచి అసూయపడ్డాడు. వీళ్ళు మిక్కిలి గొప్ప జనం అవుతున్నారు, ప్రబలిపోతున్నారని వాళ్ళని అణచడానికి, వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి, వాళ్ళ మీద కఠినమైన పనులు పెట్టి దాసులుగా చేసుకున్నారంట. ఆ రాజు అంటున్నాడు, నేను మీకు ప్రభువును, నేను మీకు రాజును, మిమ్మల్ని నేను ఏలుతున్నాను, నేను మీకు ఆహారం పెట్టి మిమ్మల్ని పోషిస్తానని చెప్తూ దాసులుగా చేసుకొని దాస్యత్వంలో వాళ్ళని ఉంచాడంట ఆ రాజు. ఆ తర్వాత వారు చనిపోయాక దేవుడు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీలకు మోషేను నాయకుడిగా పంపించాడు. అతడు కూడా కొంతకాలం వాళ్ళని నడిపించి అతడు మృతి పొందాడు. తర్వాత యెహోషువ, కాలేబులు నడిపించారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మృతి పొందారు. అయితే ఇశ్రాయేలీలు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారో తెలుసా? రాజులు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో వారు ఒక్కొక్కరు న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసుకున్నారు. న్యాయాధిపతి, మమ్మల్ని ఏలండి, మా మీద అధిపతి కావాలని చెప్పి వాళ్ళు, ఎందుకంటే ఇశ్రాయేలీలలో రాజు లేడు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంట? జనులు తమ ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారంట. న్యాయాధిపతుల గ్రంథంలో 2 చోట్ల ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూస్తే 21వ అధ్యాయము 25వ వచనంలో మనము చూసినట్లయితే చూడండి, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చేది. చూడండి, న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనంలో కూడా సేమ్ అదే మాట ఉంటుంది. అంటే రాజులు అవసరమే, న్యాయాధిపతులు అవసరమే. ఎందుకంటే రాజు లేకపోతే జనులు ఇష్టానుసారంగా తిరుగుతారు. అధిపతులు, వాళ్ళు పరిపాలించే వాళ్ళు, సరిచేసే వాళ్ళు లేకపోతే ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తారు, వాళ్ళు కీడును కొని తెచ్చుకుంటారు. అందుకనే న్యాయాధిపతుల కాలంలో వాళ్ళకు రాజు లేడు కాబట్టి జనులు ఇష్టానుసారంగా ఉన్నారు. న్యాయాధిపతులు వాళ్ళ మీద ఏలుబడి చేసినను ఇతర రాజుల చేత, ఇతర ప్రజల చేత బాధించబడతా ఉన్నారు. ఇలాగున అనేకమైన వాళ్ళు వాళ్ళని పరిపాలించారు. వాళ్ళ పరిపాలనలో ప్రజలేమి సంతోషంగా సమాధానముగా లేరు. తరువాత మాకు రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు సమూయేలును అడుగుతారు. సమూయేలు అంటాడు, దేవుడే మీకు ప్రభువుగా రాజుగా ఉన్నాడు, దేవుడే మీకు న్యాయాధిపతిగా ఉన్నాడు, మీకు రాజు ఎందుకు అంటే, లేదు, మాకు రాజు కావాలి. ఎందుకు? దేవుని యొక్క పరిపాలన క్రింద వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు కనిపించట్లేదు, మాకు కనిపించే రాజు కావాలని కోరుకున్నారు. అయితే ఆ తరువాత రాజు వచ్చాడు, సౌలు రాజు. సౌలు ఏం చేశాడు? దేవునికి అయిష్టంగా జీవించి తన రాజ్యాన్ని నిలుపుకోలేక సమాధానకరమైన రాజ్యాన్ని ప్రజలకు అందించలేకపోయాడు. ఆ తరువాత దావీదు వచ్చాడు. దావీదు కొంతకాలం
ఆ రాజ్యాన్ని పరిపాలించి అతడు చనిపోయాడు. తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను పరిపాలించి మంచి దేవాలయాన్ని వారికి ఇచ్చి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించుకోండని ఒక సమాధానకరమైన రాజ్యాన్ని కొంతకాలం మాత్రమే ఇచ్చి వెళ్ళాడు. ఆ తరువాత అతని కుమారుడు రెహబాము, ఇదిగో నా తండ్రి మిమ్మల్ని వీపు మీద బరువులు మోయించాడు, నేనైతే చిటికెన వేలు మీద మోపిస్తానని చెప్పాడు. అంటే ఎంత కష్టమైన పరిపాలన. ప్రజలకి సంతోషకరమైన సమాధానకరమైన రాజ్యము ఎవ్వరు కూడా ఇవ్వలేకపోయారు. ఆ తరువాత 2 రాజ్యాలుగా చీలిపోయి ఎవరెవరో పరిపాలించారంట ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులలో సమాధానము లేదు. దేవుని యొక్క ప్రజలకు నెమ్మది లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తలను లేవనెత్తి, ఇదిగో నేనొక స్థిరమైన పునాది రాతిని వేసిన వాడను నేనే. అది స్థిరమైనది, అది పరిశోధించబడిన రాయి, అది మూలకు తలరాయి, దాన్ని ఎవ్వరు కదిలించలేరు. అది పరిశోధించబడింది, శ్రేష్టమైంది కనబడింది, దానిని ఎవ్వరు తీయలేరు. దానియేలు గ్రంథంలో ఈ రాయి గురించి మాట్లాడుతూ దానియేలు భక్తుడు తన దర్శనంలో తెలియజేస్తా ఉన్నాడు. కొన్ని రాజ్యాలు ఒక ప్రతిమను నిలబెడితే ఆ రాజుకు దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో మట్టిది, ఇనుముది, తర్వాత ఇత్తడిది, బంగారపుది, రాగిది, ఇవన్నీ కొన్ని రాజ్యాలుగా చూపించబడితే ఆ ప్రతిమకు అవన్నిటినీ పగలగొట్టడానికి దూరదేశం నుండి ఒక రాయి వచ్చి దొర్లుకుంటా వచ్చి దాన్ని తగిలిందంట. దాన్ని తగిలినప్పుడు అది ఎలా అయిపోయింది? తుత్తునీలుగా చేయబడి ముక్కలు ముక్కలైపోయింది. అవన్నీ కూడా కొన్ని రాజ్యాలకు సాదృశ్యంగా చూపించబడతా ఉన్నాయి. ఒక రాయి, చిన్న రాయి చేతి సహాయం లేకుండా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ రాయి వచ్చి ఆ రాజ్యాలను అన్నిటినీ కూలగొట్టింది. చేతి సహాయం లేకుండా. చదువుదాం ఆ మాట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనము. 2వ అధ్యాయము 45వ వచనము. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు చేయుచున్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. ఈ కళ నిశ్చయము, దాని భావము కూడా నమ్మదగినది. ఇది కళ కదా, నమ్మడానికి లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు చెప్తున్నారు ఆ కళ భావము? దేవతల ఆత్మ కలిగిన వాడు, పూర్ణ జ్ఞానముతో నింపబడిన వాడు, దైవాత్మ కలిగిన వాడు దానియేలు చెప్తున్నాడు. సకల విద్యా ప్రవీణుల రాజ్యంలో ఉన్నారు కానీ ఏ ఒక్కరు దాని కలనైనను భావమునైనను చెప్పలేకపోయేది. ఎవరు చెప్పారంట? దానియేలు. జ్ఞానాత్మ పూర్ణుడు, దైవాత్మ పూర్ణుడు, అవివేకములు కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు దానియేలు. ఎవరైనా ఒకవేళ ఏదైనా కళ చెప్తే కళకి భావం ఏదో కల్పించుకొని చెప్పొచ్చేమో, కానీ దానియేలు ఏం చెప్పాడంట? కళ భావము కూడా చెప్పాడు. మరి అది నమ్మదగినది, అది నమ్మదగినది. ఆ కళ నమ్మదగినదిగా కనబడిందంట రాజుకి. ఎందుకంటే కలగనింది అతడే. ఆ కళ గురించి దానియేలు చెప్తా ఉంటే రాజుకి గుర్తొస్తా ఉంది, నిజమే, ఇది నిజమే, నేను చూసింది ఇదే అని. అలాగున ఆ కళ యొక్క భావము నమ్మదగినదని దానియేలు చెప్తా ఉన్నాడు. ఏంటంట? చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా నువ్వు చూచితివే, తమరు చూచితిరే అంటున్నాడు రాజుతో. నిజమే కదా, నువ్వు చూసావు కదా అంటే, ఎస్ అదే నేను చూశాను.
అదే ఈ రాజ్యాలకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రాజ్యాలనన్నిటిని కూలదోసే రాజ్యం ఒకటి ఉంది. అది నేనేసిన స్థిరమైన రాయి. అదే స్థిరమైన రాయి, మూలకు తలరాయి. అది పరిశోధించబడింది. పరిశోధించి చూడగా అది శ్రేష్టమైనదిగా కనబడింది. అదే మూలకు తలరాయి, స్థిరమైన పునాది. ఆంటీ త్వరగా వస్తే నేను పాట పాడిద్దాం అనుకున్నా. సియోనులో స్థిరమైన ఆంటీ బాగా పాడుతుంది, ఎమ్మెల్యమ్మ ఆంటీ. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. స్థిరమైన పునాది. ఆ స్థిరమైన పునాది మీద దేవుడు మనల్ని అమరుస్తున్నాడంట, కడుతున్నాడంట. అది స్థిరమైంది, ఇంకా మనల్ని ఎవ్వరు కూడా కదిలించలేరు. శాశ్వతమైన సమాధానకరమైన రాజ్యం అది. ఆ రాజ్యములో నిన్ను నన్ను చేర్చాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ స్థిరమైన పునాది అయిన పరిశోధించబడిన రాయిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన అంటున్నాడు, ఈ నా బండ మీద మిమ్మల్ని కడతాను. వాన వచ్చిన, వరద వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టినా అది పడిపోదు. ఎందుకంటే అది స్థిరంగా ఉంది. ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. క్రీస్తు అనే బండ మీద అది కట్టబడింది కాబట్టి దాన్ని ఏ గాలి, ఏ వర్షము, ఏది కూడా దాన్ని కదిలించలేదు. ఈరోజు ఆ బండ మీద నువ్వు కట్టబడ్డావా? ఆ క్రీస్తు అనే బండ మీద నువ్వు స్థిరముగా ఉన్నావా? ఎవరైనా నిన్ను కదిలిస్తున్నారంటే, ఎవరైనా నిన్ను పడగొట్టాలని చూస్తున్నారంటే, ఎవరైనా నిన్ను అక్కడి నుండి వేరు చేయాలని చూస్తున్నారంటే నువ్వు ఆ బండ మీద లేవేమో. ఆ స్థిరమైన పునాది రాతి మీద నువ్వు లేవేమో. దేవుడు అంటున్నాడు, ఇది స్థిరమైన రాయి, అది మూలకు తలరాయి, దాని మీద నేను నిన్ను అమర్చుచున్నాను. దాని మీద ఇంకొక రాతి మీద రాతిని కట్టి 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 ఎత్తైన దానిగా నిన్ను స్థిరపరుస్తున్నానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, విశ్వసించిన వాడు ఏమవుతాడంట? కలవరపడతాడు. విశ్వసించేవాడు కలవరపడడు. నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావా? విశ్వసిస్తున్నావా? ఆ దాని మీద కట్టబడితే నా జీవితం నిలబడుతుంది, నేను స్థిరంగా ఉంటానని నువ్వు నమ్ముతున్నావా? నీకు కలవరం లేదు. నువ్వు కలవరపడుతున్నావంటే నువ్వు నమ్మట్లేదు. విశ్వసించని వాడేమవుతాడంట? కలవరపడతాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు కొంతమంది కలవరపడ్డారు. తెలుసా మీకు? తెలుసా? ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఎదురు చూస్తున్న వాళ్ళు సంతోషపడ్డారండి. సిమియోను దేవాలయంలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని ఏమన్నాడు? నాదా, సమాధానముతో నీ దాసుని ఇప్పుడు పోనిచ్చుచున్నావు, సమాధానముతో పోనిచ్చుచున్నావు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బాలుడండి, 8 రోజుల బిడ్డ. ఆ బిడ్డను ఎత్తుకొని సిమియోను పలుకుతున్నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడి, నాథా. నాథా అంటే ఎవరు? నాథా అంటే భర్త అండి. నా నాథుడు, భర్త, భరించేవాడు. ఇశ్రాయేలు ప్రజలని భరించడానికి, పోషించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇతర రాజ్యాల చేత ఇబ్బందులు పడుచున్న తన బిడ్డలను ఆయన గుర్తెరిగి వారిని సంరక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి. తన బిడ్డలైన వారు చెరపట్టబడి ఉన్నారు, అనేకమైన రాజుల చేత ఇబ్బందులు పడుచు ఉన్నారు. అటువంటి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. సిమియోను పలుకుతున్నాడు, నాథా,
సమాధానముతో ఇప్పుడు నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇంతకు ముందేముంది? సమాధానము లేదు. మెస్సియా రాబోతున్నాడని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనం కోసం ఎదురు చూస్తున్నవాడు సుమియోను పలుకుతా ఉన్నాడు. ఇప్పుడు నేను సంతోషంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను. ఇంతవరకు నన్ను ఎందుకు ఉంచావంటే, ఇదిగో ఇశ్రాయేలీలలో ఈ వెలుగును చూడడానికి నన్ను ఉంచావు. ఇప్పుడు నేను చూశాను, సంతోషంగా ఇంకా నాకేం అవసరంలా, నేను ఇంకా సమాధానంగా వెళ్ళిపోతాను. యాకోబు కూడా తన చేతి కర్ర కొన మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి, తన కాళ్ళు మంచంలో ముడుచుకొని దేవునికి నమస్కారం చేసి దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్ళిపోయాడంట. ఇంకేం కావాలి? దేవుణ్ణి చూస్తా వెళ్ళడం, అంతకంటే గొప్ప భాగ్యం ఏంటి? సుమియోను అలాగనే వెళ్ళాడు. అదే సమయంలో అన్న అనే ప్రవక్తి వచ్చి, ఆమె ఎన్నో సంవత్సరాల నుండి దేవాలయంలో ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచు ఇశ్రాయేలీయుల సమాధానం కొరకు ఎదురు చూస్తున్న వారిలో అన్న ప్రవక్తి, ఆమె కూడా అక్కడే ఉందంట. ఆమె కూడా అక్కడే ఉంది. చూసింది సమాధానకరమైన రాజును ఆమె చూసింది. కానీ అన్యజనులు తొట్టుపడ్డారంటండి. ఆ రాతిని తగిలి అన్యజనులు కలవరపడ్డాడంటండి ఆ రాజును చూసి. చూద్దామా మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో 1 నుండి చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడున్న యెరూషలేము వారందరూ ఏమైపోయారంట? కలవరపడ్డారు. తూర్పు దేశపు జ్ఞానులు సంతోషంగా రాజును దర్శించడానికి తమ దగ్గర ఉన్న శ్రేష్టమైన పదార్థాలు తెచ్చారు. ఆ రాజును దర్శించడానికి వచ్చి శత్రురాజునే అడుగుతున్నారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇదేంటి, నేను రాజునైతే ఇంకొక రాజు ఏంటి? యూదులందరికీ నేనే కదా రాజుని, మరేంటి ఇంకొక రాజు ఏంటి అని కలవరం, భయం వచ్చేసింది ఆయనకి. అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలవరపడ్డారంట ఆ మాట విని. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూడండి, కలవరపడ్డారంట ఆ మాట వినగానే. మనం పిల్లలు డైలాగ్స్ చెప్తుంటారు కదా, ఈ భూలోకం అంతటికి ఏకైక రాజునై, అతి భీకరుడనై, భయంకరుడనై, దిక్పాలకుల సహితం గజగజ వణికించువాడనై కదా, ఈ హేరోదుకు సాటి ఎవరు, పోటీ ఎవరు? రాజుని అక్కడ ఎంతగా హెచ్చిస్తారో. దిక్పాలకులు అంటే ఈ భూలోకంలో ఎన్ని దిక్కులు ఉన్నాయో ఆ దిక్కులన్నిటికీ నేనే రాజుని, ఇంకెవ్వరు లేరంట. అటువంటి రాజుని చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి తగిలిందండి, ముక్కలు ముక్కలుగా చేసేసి కలవరం వచ్చేసింది వాళ్ళకి. చూడండి, హేరోదు యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారని. ఆ రాతిని తగిలిన వాళ్ళు తొట్టుపడి కాళ్ళు విరిగి పడ్డాయి అంట వాళ్ళు. ఆ మాట యెషయా గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. ఎనిమిదవ అధ్యాయం 13, 14 వచనాలు. పరిశుద్ధుడు అనుకొనుడి, ఆయనే ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించు
బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఇక్కడ చూడండి పైన వచనంలో, ఇశ్రాయేలీల యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. ఆ 2 కుటుంబాలు, యూదులు ఇశ్రాయేలీలకు అభ్యంతరం. ఈయన మాకు, ఈ రాజు మాకు, ఈ రాజు మాకు అని అనుకుంటూ, తర్వాత యెరూషలేము నివాసులకు బోనుగా చిక్కుగాను చిక్కు వలగాను ఉండును. బోను వేయడానికి ఇతరులకు బోను పెట్టి పట్టుకునేవాడిగా ఇశ్రాయేలీలకి, వాళ్ళు వల వేసి పట్టుకునే వారిగా వలగా ఇశ్రాయేలీలకు ఉన్నాడంట ఆయన. తర్వాత అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఎవరికి? ఆ బండకి, ఆ రాయికి. అన్యజనులకేమో, అంటే విశ్వసించని వారికేమో, నమ్మని వారికేమో కలవరంగాను అడ్డురాయిగాను ఉన్నాడంట. విశ్వసించే వాళ్ళకి సమాధానకరంగా, స్థిరమైన రాయిగా, కదలని రాయిగా, పరిశోధించబడిన రాయిగా ఆయన ఉన్నాడంట. ఎవరైతే విశ్వసించరో వాళ్ళకి కలవరపరిచేవాడిగా ఉన్నాడు ఆయన. హేరోదు రాజు కలవరపడ్డాడు. నేనే కదా రాజుని, ఇంకెవరు లేరు కదా, ఇంకొక రాజు ఎవరు, ఇంకొక రాజు ఏంటి అని అనుకున్నాడు. కానీ తన బిడ్డలైన వారికి సమాధానకరమైన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే గుమ్మములారా మీ తలలను పైకెత్తుకొనుడి, చూడు మహిమ గల రాజు మీ గుమ్మములో ప్రవేశిస్తాడు. తలెత్తుకోండి. ఇంతవరకు అన్యజనుల చేత పాలించబడి, ఇతర రాజుల చేత పాలించబడి తలలు దించుకొని మీరెందుకున్నారు? ఇదిగో మహిమ గల రాజు వస్తున్నాడు, మీ తలలు పైకెత్తుకోండి, మీ గుమ్మాలు తెరవండి, మీ తలుపులు తెరవండి, మహిమ గల రాజు ప్రవేశిస్తున్నాడని దేవుడు మనకు తెలియజేస్తాడు. అటువంటి రాతి మీద పునాది వేసుకున్నావా? స్థిరముగా ఉండాలని ఆశపడుతున్నావా? సియోనులో స్థిరమైన పునాది, పరమ యెరూషలేములో, ఈ లోకంలో ఉన్న యెరూషలేములో స్థిరమైన పునాదిగా, అంటే పరలోకానికి సాదృశ్యంగా ఆ సియోను మనకు కనబడతా ఉంటే, ఆయన రాజులకు రాజుగా, బండగా ఈ లోకంలో ఆయన రాయిగా ఈ లోకానికి వచ్చాడు. యుగ యుగములు ఏలడానికి, పరలోక రాజ్యములో మనలందరినీ ఆయన పరిపాలనలో ఉంచుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకా గ్రంథంలో ఉంటుంది, ఆయన భూమి అంతముల నుండి బలవంతుడిగా ఉంటాడంట. భూమి అంతముల నుండి, భూమి అంతములంటే ఇంకా అంతు లేదు. భూమి మీద, భూమి చుట్టూ, భూమి లోపల. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, చూడండి. బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి, ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరిలో నుండి? స్వల్ప జనమగు ఇశ్రాయేలీలో నుండి. స్వల్ప జనం, కొద్దిమందే. కానీ ఆయన ఎలాంటి వాడో తెలుసా? చూడండి 4వ వచనంలో, ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధాన కారకుడగును. భూమి అంతముల నుండి ప్రబలుతాడంట. ప్రబలాడా లేడా? ఇప్పటికీ 2025 సంవత్సరాలు అవుతుంది ఆయన పుట్టి. ఇప్పటికీ క్రిస్మస్ చేస్తూనే ఉన్నాం. ఆయన పునరుద్ధాన పండుగను చేస్తున్నాం.
ఆయన యొక్క శిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాం. ఈ లోకంలో ఎవరైతే దేవుళ్ళుగా పిలువబడుచున్నారో వాళ్ళెవరైనా ఇలాగున మహిమ పొందుతున్నారా? ఎవరైనా జ్ఞాపకానికి వస్తున్నారా? ఎవరైనా ఇంతగా ఆరాధించబడుతున్నారా? ఒక ప్రాంతానికి ఏమైనా చెంది ఉంటారేమో కానీ మన దేవుడు బలవంతుడు. భూమి అంతముల నుండి ప్రబలుతున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? అరుణోదయ గర్భములో నుండి చీకటిని తన్నుకుంటూ ఆయన ప్రజ్వలింపజేసే జ్వాలగా ఈ లోకానికి వచ్చాడు. చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే స్థిరమైన పునాది అయిన రాయి, మూలకు తలరాయి. అది అమూల్యమైన రాయి కూడా. పరిశోధించబడిన రాయి మాత్రమే కాదు, పరిశోధించబడిన తర్వాత ఎటువంటి రాయి అంట? అమూల్యమైన రాయి. మూల్యము చెల్లించలేం దానికి. మనం ఏమిచ్చినా అది దానికి సాటి కాదు. నువ్వేల కొలది పొట్టేళ్లను ఏడాది గర్భఫలమును ఇచ్చిన దానికి అది సాటి రాదు. నీ ఆస్తంతా నువ్వు దారబోసినా అది సరిపోదు. వెండి బంగారాలు ఏమి నీకున్నా, నీ సొత్తులలో ఏది ఇచ్చి దాన్ని సాటి చేయలేవు. అటువంటి అమూల్యమైన రాయి, మూలకు తలరాయి, పరిశోధించబడిన అమూల్యమైన శ్రేష్టమైన రాయి. మరి అటువంటి రాయి మీద నీ జీవితాన్ని కట్టుకుంటే దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. నీ ఆ బండ మీద నీ పునాదిని వేసుకుంటే అది స్థిరముగా ఉంటుంది. లోకంలో ఎక్కడ వేస్తున్నావు? నీ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నావు? నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు అది ఉంది, ఇది ఉంది, అవేమి నిన్ను స్థిరపరచవు. అవన్నీ ఒక రోజున రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయంటండి. నిన్ను వట్టి దానిగా చేస్తాయి. కానీ ఆ బండ మీద నువ్వు కట్టుకుంటే నువ్వు స్థిరముగా ఉంటావు. పరలోక రాజ్యంలో యుగ యుగములు ఆయనతో సంతోషముగా సమాధానముగా ఉంటావు. ఈ లోకం మనకు శాశ్వతమా? కాదు. ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితం కాదు, పరలోక సంబంధమైన జీవితం కోసం ఈ లోకంలో మనము ఎదురు చూద్దాం. కొంతమంది ఈ రోజున మన ముందు లేకుండా వెళ్ళిపోయారు. స్థిరముగా ఉన్నారా? ఏదైనాను తీసుకెళ్లారా? ఏమీ తీసుకెళ్ళలేదు. బలవంతులు వెళ్ళిపోయారు, బలహీనులు వెళ్ళిపోయారు. ఏ ఒక్కరు కూడా తనకు కలిగిన దానిలో ఏది తీసుకెళ్ళలేదు. సదాకాలం ఆయనతో ఉండడానికి కొనిపోబడ్డారు. సో శాశ్వతమైన రాజ్యం మనకు అక్కడ ఉంది. దానికోసం ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పునాది కట్టుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఉన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమున కొందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు నీ మాటలు వినిపింప చేయడానికి మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, శక్తిని బట్టి, నీ కృపను బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు. ఇదిగోనైనా శ్రేష్టమైన మాటలు మేము నేర్చుకొని ఉన్నాం ప్రభా. అవునయ్యా, నువ్వు భూమి అంతముల నుండి ప్రబలిన దేవుడు, బాలుడవు కాదయ్యా, నువ్వు బలవంతుడైన దేవుడు. ఇదిగో సిమియోను అంటున్నాడు, ఆ బాలుణ్ణి ఎత్తుకొని దేవాలయంలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మతో నింపబడి, ఇదిగో నీ దాసుని ఇదిగో నువ్వు సమాధానముతో పోనిచ్చుచున్నావని పలుకుతా ఉన్నాడు. అవునయ్యా, నువ్వు ఈ లోకానికి సమాధానకారకుడుగా ఈ లోకానికి వచ్చావయ్యా. ఇదిగోనైనా నీ క్రీస్తు అనే స్థిరమైన బండ మీద మా జీవితాలను కట్టడానికి వచ్చావు. ఎంతోమంది మమ్మల్ని ఏలారు, ఎంతోమంది ప్రభువులు మమ్మల్ని ఏలారు. కానీ ఏ ఒక్కరు కూడా సమాధానకరమైన రాజ్యాన్ని మాకు ఇవ్వలేకపోయారు. వారి రాజ్యంలో మేము ఎన్నో దాసులుగా ఎన్నో నిందలకు, అవమానాలకు, భయంకరమైన పరిస్థితులకు గురైపోయాం. ఇదిగోనైనా నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యం, సమాధానకరమైన రాజ్యం. అట్టి రాజ్యమును అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చానని తెలియజేశావు ప్రభా. అట్టి బండ మీద మా జీవితాలను కట్టుకొని మేము మీ రాజ్యము కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, మా జీవితాలను సరి చేసుకొని ఈ లోకంలో జీవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ
యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.